తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాలు మరణశిక్షణ విధించేలా చట్టాలను సవరించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. అమ్మాయిలు ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారని, కానీ అబ్బాయిల విషయంలోనూ అలాగే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి నిబంధనలను, చట్టాలను మార్చామని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని గాంధీ చెప్పారని, మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా భావిస్తానని అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తన గుజరాత్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో కలిసి పనిచేసేవారని పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మన బాధ్యతలను నెరవేర్చినంత వరకు అధికారం ఇవ్వాలని గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ రాణించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మద్దతు ఇస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ప్రజలు బీజేపీ సరైన ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు సంపాదించకపోతే పురుషులు చులకనగా చూస్తారని అన్నారు. ఈ ఏడాదిలో 1,00,000 మంది మహిళ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పారు. ఆడబిడ్డలు సంపాదించేందుకు డ్వాక్రా ప్లాట్ఫామ్ సృష్టించామని వెల్లడించారు. ఇక తాను రాజకీయాల్లో ఉండడం వల్ల డబ్బు సంపాదించలేకపోయానని, తన అర్ధాంగి భువనేశ్వరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంట్లో నాకు కూడా డబ్బులు ఇస్తే స్థాయికి భువనేశ్వరి ఎదిగారని చంద్రబాబు గర్వంగా చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళల బలం, సహన శక్తి, భాగస్వామ్యాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం కీర్తిస్తుందని పేర్కొన్నారు. కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నెముక వంటి వారని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఆమె గొప్పతనాన్ని గుర్తిద్దాం, ఆమెకు మద్దతుగా నిలబడదాం, ఆమె కలలకు చేతునిద్దాం, మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం, మరింత ఎత్తుకు తీసుకెళ్దాం. ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని, ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని మహిళలు ముందుకు అడుగు వేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సాంప్రదాయం మనదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అన్ని రంగాల్లో మహిళలు చరిత్రను సృష్టిస్తున్నారు. ఏ రంగంలో మహిళలకు వివక్ష ఉండకూడదు, ముందు భాగంలో నిలబడాలన్నదే మోడీ ఆలోచన అన్నారు. మహిళా మనులందరికీ మోదీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాతబస్తీలోని గురుకుల పాఠశాలకు వచ్చిన మంత్రి విద్యార్థినులకు, వారి తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. పురుషులకు సమానంగా వ్యవహరిస్తున్న మహిళలు అన్ని రంగాల్లో వారి ప్రతిభ చాటాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి సతీమణిని పొన్నం ప్రభాకర్ సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వీరత్వం, ధీరత్వం, మాతృత్వం కలిగి భవిష్యత్ అనే అంశానికి మహిళ కారణమైందని పొన్నం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మన సంస్కృతి మనకు చెబుతుందని, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని దీని అర్థమని నందమూరి బాలకృష్ణ వివరించారు. స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం అని అభివర్ణించారు. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్తు పల్లవించే ప్రేమ మహిళల గొప్పదనమని పేర్కొన్నారు. మహిళలు అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ప్రతి రూపంలోనే త్యాగానికి, ఓర్పుకు, ప్రేమకు మారుపేరుగా నిలుస్తారు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళ స్ఫూర్తిదాయకమే. వారిని గౌరవించుకోవడం మన విధి, వారిని కాపాడుకోవడం మన బాధ్యత, ఆదరణ. అంకిత భావం, అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, సంవత్సరం మొత్తం ఆడబిడ్డలను గుర్తుపెట్టుకోవాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆడబిడ్డ నిత్యం ఇంటి గురించి ఆలోచిస్తుందన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆడబిడ్డలు చేసిన త్యాగాన్ని ఎవరు గుర్తు చేసుకుంటామన్నారు. పిల్లలకు పేర్లు పెట్టుకునే అధికారం ఆడబిడ్డలకు లేదన్నారు. అమెరికాలో సైతం ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేదన్నారు. తెలంగాణలో చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమ్మ లాంటి మహిళా మనులు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఏ ఇంట్లో అయినా నిర్ణయ అధికారం మహిళలకు ఉండదని, ఆడబిడ్డకు నిర్ణయాధికారం ఇస్తే ప్రపంచం ముందుకు వెళ్తుందన్నారు కవిత.
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు చేశారు. మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, అసలు సృష్టే లేదని ఉద్ఘాటించారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురిగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడి నడిపించేది మహిళ అని కొనియాడారు. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని విమర్శించారు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టిందని వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. వికసిత భారత్లో గంటకు 50 మంది మహిళలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 80 మంది మహిళలపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత శోచనీయమని వాపోయారు. పేరుకే నారీశక్తి వందన్, కానీ ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ట్రైనీ డీఎస్పీ అభిషేక్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండయ్య విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. సమాజంలో మహిళల పాత్ర లేకుండా ఏ కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్లదన్నారు ఎమ్మెల్యే కొండయ్య. యువత డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందన్నారు ఎమ్మెల్యే కొండయ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా నస్పూర్లోని కలెక్టరేట్ సమీకృత భవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నారీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేకులు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. మహిళలను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం, ఆ దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ వైద్యులతో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు ఆమె. టీడీపీ, జనసేన, బీజేపీలో పనిచేసే మహిళా కార్యకర్తలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు. భాగ్యనగర్, అయ్యప్ప నగర్లో మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాధవిలేఖ పాల్గొన్నారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని ముందుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో వన్ ఫర్ యాక్షన్ కార్యక్రమం జరిగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. అలాగే సివి ఆనంద్, బల్మురి వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారని, మహిళలంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా చూస్తున్నారని తెలిపారు. పురుషులు, మహిళలకి అందరికీ సమానత్వం ఉండాలన్నారు సీతక్క. ఎప్పుడైనా మహిళల వ్యక్తిత్వం, వికాసం కాపాడాలని సూచించారు ఆమె. రాజన్న సిరిసిల్ల జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ సరస్వతి శిశు మందిర్లో గత 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్న మహిళా టీచర్లు, ఆయాలను సన్మానించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న మాతాజీలను సన్మానించడం ఆనందంగా ఉందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రామకృష్ణ మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం పంగిడిగూడెంలో మహిళా దినోత్సవ వేడుకలు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంకటరాజు అనంతరం పంగిడిగూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ద్వారక తిరుమల, రాళ్లకుంట, జి కొత్తపల్లి, రామసింగవరంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నేడు సుమారు ₹1 కోటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని, అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని స్పష్టం చేశారు. మహిళలు ఇప్పటికే దివి నుంచి భూమికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, వారికి తమ అండదండలు ఎప్పుడు ఉంటాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 మంది మహిళా మనులు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన సందర్భంగా వారికి సన్మానిస్తూ పారితోషికంగా 10,000 బహుమతిగా ఇచ్చారు. దేశంలోనే మహిళలకు సమాన హక్కులు కల్పించిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిదేనని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22 మంది మహిళా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించి ఘనంగా సత్కరించారు. హుస్నాబాద్ పట్టణ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రజిత, మాజీ వైస్ చైర్మన్ అనితలను శాలువలతో సన్మానించారు. పరిశుభ్రంగా ఉంచడంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు ప్రథమ పాత్ర పోషిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటూనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీలు, అంత్యాక్షరి, క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్తో పాటు జ్ఞాపిక అందజేశారు. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండాలని వారు అన్నారు. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని, సమాజంలో స్త్రీ, పురుషులు సమానమన్న ఆలోచన రావాలన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. గత ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజకీయాల అవకాశం కల్పించారన్నారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నీరుగారుస్తుందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వారి హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 31 కోల్ ఇండియా క్రీడా పోటీలు జరిగాయి. ఫిబ్రవరి 22 నుండి 23 వరకు ఈ పోటీలు జరిగాయి. ప్రకాశం స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలో సింగరేణి సంస్థ హెడ్ ఆఫీసులో ఎస్టేట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కడలి మానిత్వ 3 బంగారు పతకాలు సాధించారు. అంతేకాదు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని అథ్లెటిక్స్ ఈవెంట్లలో వ్యక్తిగత ఛాంపియన్షిప్ని సాధించారు. మాన్విత విజయం సింగరేణి అందరికీ గర్వకారణమన్నారు సింగరేణి అధికారులు. ఈ సందర్భంగా మాన్వితను సింగరేణి అధికారులు అభినందించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై ఫోకస్ చేయాలని, వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు మంత్రులు. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు రాజకీయాలకు పోకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మణపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ చేతన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా సంఘాల సభ్యులకు కలెక్టర్ చేతుల మీదుగా 74 లక్షల రూపాయల చెక్కులను పంపించేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి వస్తున్న బీజేపీ జిల్లా నూతన అధ్యక్షులు రామకృష్ణకు భారీ గజమాలతో సన్మానించారు బీజేపీ నేతలు. అనంతరం అదోని డివిజన్ బీజేపీ ఇన్ఛార్జి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కర్నూలు జిల్లా 7 నియోజకవర్గాల్లో 2029 నాటికి బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ టీం టోలీ చౌక్ వద్ద 4 సీజన్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న దృశ్యాలు చూసి అధికారులు అవాక్కయ్యారు. నాన్ వెజ్, వెజ్ ఒకే దగ్గర ఉండటంతో బొద్దికలు వ్యాపించాయి. ఎక్కడ చూసినా ఎలుకలు ఉండటంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆహారం సేవించడంలో ప్రజలు ఖచ్చితంగా అనారోగ్యాల పాలవుతారని హెచ్చరించారు. రిఫ్రిజిరేటర్లో ఉన్న ఆహార పదార్థాల శాంపిల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నాగసముద్రంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే వారికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సాగునీటి విషయంలో స్పందించడం లేదని వాపోయారు. దీంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టాల్సి వస్తుందన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ స్వామి అమ్మవారికి స్వర్ణ రథోత్సవ కార్యక్రమానికి వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవంలో ఆసీనులైన శ్రీవారి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణ రథాన్ని ఆలయ ప్రధాన మాడ వీధుల్లో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, గిరిజనుల నృత్యాలు, మేళతాళాలతో వైభవంగా జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏర్పాట్లలో ఆలయ అధికారులు తలామునకలయ్యారు. అంకురార్పణతో ప్రారంభమై 15 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవం, గరుడ ఉత్సవం, మోహిని ఉత్సవం, బ్రహ్మరథోత్సవం, తీర్థవాది ఉత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ద్వారక తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 15,000 మంది బడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనాశాలలో మొక్కుబడులు తెచ్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో 57వ ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశ్వర అన్నారు. ఓయూఆర్స్ కలసల వద్ద ఏఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఏప్రిల్లో జరగనున్న మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ బాధ్యతలు ఈసారి ఏఎంబీఎస్సీ కులాలకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏటీఎం సెంటర్లకు వచ్చే అమాయకులే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి కోసం యాచారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన అరుణ తన ఏటీఎం కార్డు పిన్ జనరేట్ చేయాలని ఆమె కుమారుడికి కార్డు ఇచ్చి పంపించింది. దీంతో స్థానికంగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్లో పిన్ జనరేట్ చేసేందుకు యత్నించారు. ప్రాసెస్ తప్పుకోవడంతో ఏటీఎం పక్కనే ఉన్న ఓ వ్యక్తి సాయం కోరాడు. ఇదే అదునుగా కార్డు తీసుకుని పరారయ్యాడు. ఇబ్రాహీంపట్నంలో డబ్బు డ్రా చేశాడు. అకౌంట్లో ఉన్న 40,000 రూపాయల విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. కుమారుడిని అడగగా విషయం చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో దుండగులు కొండకు నిప్పిపెట్టారు. చెట్లు, అటవీ సంపద మంటల్లో కాలిపోయింది. కొండలో దాదాపు 500 పైగా మొక్కలు నాటారు బీజేవీపీఎస్ సభ్యులు. ఎగిసి పడుతున్న మంటల నుంచి మొక్కలను, ఇతర చెట్లను కాపాడుకోవడానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ మంటలతో పట్టణాన్ని పొగ చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నంద్యాలలోని రైతునగర్లో దొంగలు రెచ్చిపోయారు. శివసాయి గ్రీన్ హోమ్స్లోని కోదండరెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. నోమాన్ నగర్లోని తన కూతురు ఇంటికి కోదండరెడ్డి దంపతులు వెళ్లారు. పక్కాగా రెక్కి చేసి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 20 తులాల బంగారం, 15,000 నగదును దొంగలు అపహరించారు. ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ పండుగ. ఇస్లాంలను అనుసరించేవారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించారు. ఇది ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి కారణమైంది. షమి రోజాను పాటించకుండా మత నియమాలను ఉల్లంఘించడాన్ని అతడు ఒక పాపి అంటూ ఆల్ ఇండియా ముస్లిం జామాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రిజ్వీ వర్లేవి విమర్శించారు. అయితే షమికి సోషల్ మీడియాలోనూ, క్రికెట్ ఫీల్డ్లోనూ మద్దతు లభించింది. చాలా మంది నెటిజన్లు కూడా షమి తప్పేం చేయలేదని తెలిపారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ క్రికెట్ను మతాన్ని కలపొద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రఖ్యాత గీత రచయిత జావేద్ అఖ్తర్ కూడా షమికి మద్దతు పలికారు. అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కేబినెట్ మీటింగ్లో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ముందే ఇద్దరు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు సమాచారం. భారత్ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ వేదికగా మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందంటూ ట్రంప్ మరోసారి నోరు పారేస్తున్నారు. దీంతో ఇండియాలో ఏవి విక్రయించడానికి వీలు లేనంత భారంగా ఉందన్నారు ట్రంప్. ప్రస్తుతం ఇదే అంశంపై భారత్తో మాట్లాడితే సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించినట్టు చెప్పారు ట్రంప్.